Our God is looking each and everyone. మనందరం కూడా కళ్ళు మూసుకునే ప్రభు నామాన్ని మనసారా ఆరాధన చేద్దాం. మన ప్రభు ఎన్నడూ మారని దేవుడు, ఆయన మరువని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం. అందరూ స్వరమెత్తి మన ప్రభు గతించినటువంటి దినములన్నీ కాపాడి, ఆయన ఆరోగ్యం అనుగ్రహించి, ఆయన క్షేమమును అనుగ్రహించి, ఇంతవరకు కంటికి రెప్పలా కాపాడిన మన దేవుడు, ఆయన ఎంతో నమ్మకమైన దిగినటువంటి దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మరువని దేవుడు. స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. అందరికి వచ్చిన పాట కలిసి ప్రభు నామమున ఆరాధన చేద్దాం. విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నా నుండి బ్రతికించుటకును. పాడదాం. నీవే రాకపోతే అమ్మ శిరీష స్తోత్రం. నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, బ్రతకాలేనయ్యా. యేసయ్యా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఆమేన్. నీవే లేకుండా అందరూ స్వరమెత్తి మనసారా ప్రభునామమున ఆరాధన చేద్దాం. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రభా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టి. అవును ప్రభా, ఒంటరిగా ఉన్న నా జీవితాల్లో నాయన నన్ను ఎంతగానో విసిగింపజేసినప్పటికైనా, ఈ మనుషులు నమ్ముకుని ఎంతగానో నా భారాన్ని మోస్తున్నప్పటికైనా, ఒంటరి వాడు వేయమందగును అయ్యా, నానులే భయపడకు అన్నావు. పాడదాం. ఒంటరిగా ఉన్న నన్ను నాయనా మీరే నాకు ధైర్యం ఇచ్చారు తండ్రి, నన్ను ఎంతగానో పోషించారు ప్రభువా. ఆమేన్. నేనంటే నీకు ఎంత ప్రేమ అవునేసయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ ఏంటై, నేనుండాలేనయ్యా. అవును ప్రభువా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. స్వరమెత్తి పాడదాం, బిగ్గరగా పాడదాం, చప్పలు కొడదాం. అందరూ చప్పలు కొడుతూ ప్రభు నామని. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
ఆరాధిస్తూ బ్రతికేస్తా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా. నేనుండాలేనయ్యా, కొంచెం స్పీడ్గా పాడదాం. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఓ అంటారి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. అందరూ చేతులు పైకెత్తి ప్రభునామాన్ని. నేనుండాలేనయ్యా, స్వరమెత్తి అందరూ స్వరమెత్తి పాడదాం. నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి బ్రతికించి సజీవులుగా ఉంచి ఈ 2025 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఇదిగో ఇక డిసెంబర్ నెల ఆఖరి వరకు ఇంకా కొన్ని దినములు మన మధ్య ఉన్నప్పటికైనా ఆయన ఎంతగానో స్వస్థతనిచ్చారు కదా, బలమునిచ్చారు కదా, పోషించారు కదా, ఆయుష్నిచ్చారు కదా. అటువంటి దేవుని సన్నిధానములు చేరిన మనందరము ఆయన ఘనపరచడానికి వచ్చి ఉన్నాం కదా. ఆయన మనతో స్పష్టముగా మాట్లాడే దేవుడు, ఆయన మనతో ఉండదగిన దేవుడు. ఆయన వాక్కుదారి మనందరితో సూటిగా తేటగా మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో నిన్ను వేధిస్తున్నటువంటి శ్రమలు ఏదైనా, ఒకవేళ నీ బంధువులు కానీ, ఇరువారు కానీ, పొరువారు కానీ ఎన్నో రీతిలుగా నిన్ను వేధిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, కష్టపెడుతున్నారేమో, శ్రమల పాలు చేస్తున్నారేమో, ఎన్ని వచ్చినా వాటన్నిటి నుంచి కూడా విడిపించగల సమర్థుడు మనం నమ్మదగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్న మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తల్లి గారు, కుమారమ్మ గారు చిన్న ప్రార్థన నడిపిస్తారు. చేయండి మీరు ప్రార్థన చేయండి. స్తోత్ర హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఈ రాత్రి కాల సమయన ఇంద్రమిత్రంగా ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రములు తండ్రి. వందనాలయ్యా. ఆ దేశం నుండి తండ్రి ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. అని చిన్న మాటలు నోటు ఘోరగా చేయి సాధనగా వాక్యాచారాన్ని జీవించే కృపను వచ్చినటువంటి వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నేను జీవితంతో నడిపించండి. వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా కాపాడలేని గురువు మంచి మార్గంలో నాయనా నడిపించమని తండ్రి. వందనాలు స్తోత్రములు తండ్రి. మన పాస్టర్ గారు కూడా దీవించి భారం చేత అలసిన సమర్థ జనులను ఎంతో భారంతో తండ్రి రాజానికే వందనాలు. మాట చెప్తానని ఆశపడి ప్రాణాలను ఆశతో వచ్చాడు తండ్రి. ఎక్కువ మంది ఉన్నాం తండ్రి. నీ నామాన్ని స్థుతించి మహింపరిచి గణపరిచి సహాయం చేయండి. సిద్ధమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మనం ఎందుకు పనికి రానటువంటి వారు తెలివి లేనటువంటి ప్రభా మాతో మాట్లాడండి, మనుషులు పట్టు మాతో మాట్లాడండి. మాట్లాడమని మాట్లాడి మాకు అర్థమైన రీతిగా చెప్పడానికి సహాయం చేసి వాక్యానుసారంగా జీవించి మా హృదయంలో నాటి ఫలించి అభివృద్ధి పరచమని పాపలైన ప్రార్థన తప్పులు మన ప్రార్థన ప్రతిఫలం అడిగి స్థితించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూడిగా తేడి మాట్లాడుతున్న మన దేవునికి ఆకాశ అందరూ చేతులపై ఇది చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనంగా మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ క్రమంగా కూర్చుందాం.